తమ్ముడు ట్రైలర్ చూస్తే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కమర్షియల్ మీటర్కి కాస్త భిన్నంగా కట్ చేసినట్టు కథ ఏదో అలాంటి కథ ఏదో చెప్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే పాటలు మీద శ్రద్ధ పెట్టలేదు, ఫోకస్ ఎక్కువ చేయలేదు. లవ్ ట్రాక్, ఒక హీరోయిన్, సెపరేట్ హీరోయిన్, ఇలాంటి రెగ్యులర్ మీటర్ టచ్ చేయకుండా ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం అయితే కనబడింది. అంటే సార్ అదే సార్, అంటే ఇది కమర్షియల్ సినిమానే సార్, కమర్షియల్ సినిమానే మరీ టెంప్లెట్ సినిమా ఉండకుండా ఉండడానికి ట్రై చేశారు. అంటే టెంప్లెట్ అంటే ఇక్కడ హీరో ఇంట్రడక్షన్ వస్తుంది, ఇక్కడ హీరో ఫైట్ వస్తుంది, ఇక్కడ హీరో సాంగ్ వస్తుంది, ఇక్కడ ఒక హీరో ఇంట్రడ్యూస్ అవుతుంది అని ఆ టెంప్లెట్లది మాత్రం ఐ డింట్ ఫాలో అండి. ఇది కథ ఇప్పుడు ట్రైలర్ చూసి అందరూ అదే అంటున్నారండి, కథ ఏం రివీల్ చేయట్లేదని. నేను టెల్లింగ్ సార్, ఇట్ ఇస్ నాట్ ఏ గ్రేట్, అంటే పెద్ద కథ ఉన్నది ఏం కదండి, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. ఒక 4-5 క్యారెక్టర్స్, వీళ్ళందరికీ క్యారెక్టర్స్ అన్నిటికీ ఆర్క్ ఉందండి. హౌ ఆల్ దీస్ క్యారెక్టర్స్ మీట్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఈ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి, హౌ దే ఇన్ఫ్లుయెన్స్ ద స్టోరీ మెయిన్ అండి. సో మేజర్గా ఈ క్యారెక్టర్స్ ఆర్క్ విల్ బీ ద మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ అండి. యాక్చువల్లీ మీ ఫస్ట్ సినిమా నుంచి చూస్తే ఉమెన్ క్యారెక్టర్ని బాగా స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుంటారు. ఓమే ఫ్రెండ్ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, వకీల్ సాబ్ కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అంటే పర్టికులర్గా ఆ తరహా క్యారెక్టరైజేషన్స్ రాసుకోవడానికి, అలాంటి పాత్రలు రాసుకోవడానికి పర్టికులర్గా ఉన్న రీజన్ ఏంటి? అంటే యాక్చువల్గా అలాంటి క్యారెక్టర్స్ రాయడానికి మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే సార్, నేను చదివే పుస్తకాలు, నేను చూసే సినిమాలు మాత్రం కాదండి. మేజర్ ఇన్ఫ్లుయెన్స్ నా లైఫ్లో ఉన్న ఉమెనే అండి. మై మదర్, మై వైఫ్, మై సిస్టర్, మై డాటర్, మా మరదలు, వీళ్ళేనండి. సో నాకు వీళ్ళు ఆపరేట్ చేసే ఈగో సిస్టమ్స్, వీళ్ళ మధ్యన ఉండే డైనమిక్స్ నాకు దే ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. అండ్ అంటే ఏంటంటే సార్, మా ఇంట్లో ఆల్ దీస్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫ్ ఇండివిజువల్ అండి. ఇండివిజువల్ అంటే వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ మల్టీనేషనల్ కంపెనీస్లో చేయట్లేదండి. మా మదర్ ఉన్నారండి. సో మా బ్రదర్ యూఎస్లో ఉంటాడు, నేను హైదరాబాద్లో ఉంటాను, మా సిస్టర్ బాంబేలో ఉంటారు. సో మేము అంటే మనం ఏంటంటే మనం మదర్ని మనం చూసుకోవాలనుకుంటాం. మా మదర్ ఏంటంటే నేను డిపెండ్ అవ్వకూడదు అనుకుంటుందండి. ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మై కిడ్స్ అని అంటే నేను ఐ హ్యావ్ టు, అంటే తను ఊర్లోనే ఉండి అప్పుడప్పుడు వస్తుంటారండి. షీల్ కీప్ ట్రావెలింగ్. మా అందరికంటే ఎక్కువ మా మదర్ ట్రావెల్ చేస్తారండి. యూఎస్ వెళ్తారు, హైదరాబాద్ వస్తారు, బాంబే వెళ్తారు. తను షీఈ్ ఇంటూ ఒక సత్సంగ్కి వెళ్తుంటారు, ఇది బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ ఇలా వెళ్తూ ఉంటారు ఆవిడ. షీఈ్ మోర్ ట్రావెలింగ్ అండ్ ఇవన్నీ ఏంటంటే సార్ ఊర్లో నుండి చేస్తారు ఆవిడ. అలా వెళ్తున్నప్పుడు దారిలో మమ్మల్ని టచ్ చేస్తారు. సో షీ ఓంట్ డిపెండ్, అంటే చిన్న ఫైనాన్షియల్ తప్ప షీ లైక్ ఎవ్రీడే లైఫ్కి మా మీద డిపెండ్ అవ్వరు. దట్ విల్ షాక్ మీ అండి. మా మదర్ మిగతా వాళ్ళైతే ఉండి నేను మనవాడిని చూసుకుంటాను, నేను అలాంటి స్కూల్ దగ్గరికి తీసుకొస్తాను, వంట చేసి పెడతాను అనేలాగా ఉంటారండి. ఇప్పుడు దెన్ కమింగ్ టు మై వైఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ డూయింగ్ ఎ ఫిలిం, లేట్గా చేసినా మెల్లగా చేసినా ఏం చేసినా షీఈ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అండి. అలా అంటే తను ఒక ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే రెగ్యులర్గా ఒక హస్బెండ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే తన జాబ్ని తను చేస్తూ మోటివేట్ చేస్తూ మమ్మల్ని, ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ, మై కిడ్స్. అంటే నాకు వీళ్ళందరూ రియల్ లైఫ్ హీరోలాగా ఉంటారండి. మనం ఏముంది వాళ్ళంతా చేయట్లేదు కదా అనిపిస్తుంది. నాకు వీళ్ళు మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటారండి. వీళ్ళు మాట్లాడే మాటలు, అసలు వీళ్ళ ఈగో సిస్టము, అది నాకు చాలా ఉంటుందండి. యూ విల్ సీ సమ్ పార్ట్ ఆఫ్ మై వైఫ్ ఇన్ లయగర్స్ క్యారెక్టర్. ఓకే, మీకు కనిపిస్తుంది. ఏంటంటే హౌ స్ట్రాంగ్ అండ్ అంటే స్ట్రాంగ్లో కూడా అడమెంట్ ఉంటుందండి, అరగెన్సీ ఉంటుంది సార్. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు బ్రైబ్ తీసుకోకపోవడం, తీసుకో అని చెప్పడం, ఏమైనా పర్వాలేదు, చంపేస్తామన్నా తీసుకోకపోవడం, ప్రాణాలు పోయినా పర్లేదు, నా ఫ్యామిలీకి ఏమైనా పర్వాలేదు అంటే దట్ ఈజ్ అంటే ఒక అరగెన్స్ అండి. అది చూస్తే మనకు దూరం నుంచి చూస్తే పిచ్చా ఏంటి, అంత ఉండాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది. నాకేంటనిపిస్తుంది అంటే సార్, దట్ విల్ అట్రాక్ట్ మీ మోర్ అండి. ఆ క్యారెక్టర్ నాకు మోర్ నచ్చుతుంది. అంటే ఒక వర్డ్ మీద నిలబడడం, ఆ మాట మీద నిలబడడం, ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళడం, అది మన ఎవ్రీడే లైఫ్లో, అంటే నాకు తెలిసి మీ అందరి లైఫ్లలో ఉంటాయి సార్. నేను ఐ మేక్ ఏ పాయింట్ టు నోట్ అండ్ సీ త్రూ దట్ అండ్ సో ఆల్ మై ఉమెన్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై లైఫ్ అండి.
అంటే మీ కథలకి క్రెడిట్ కూడా వాళ్ళకి 100% వాళ్ళకి ఇవ్వాల్సింది. చూసినప్పుడు కూడా అంటారండి, అదే అదే అప్పుడెప్పుడు మొన్న మాట్లాడిన మాట ఇలా వచ్చిందన్నమాట, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇలా జరిగిందన్న మాట అనేది ఉంటుంది.